రాజకీయ నాయకుల గురించి మాట్లాడబోతున్నాం. సో ఈరోజు చాలా గొప్ప దినం. ఎందుకంటే ఇంతకుముందు సామెల్ తోగర్ గారు ప్రేర్ చేసినట్టుగా ఉంటే ఇప్పటికీ కూడా అవే మనకు ఫీలింగ్స్ మన హార్ట్లో అదే వామ్నెస్ అంటారు, వామ్త్ అంటారు, లోపల గుండెలో నిండుకుపోయినటువంటి కదా, అదే వామసీ తరఫున చేయాలని రావడం. రాధక్క పిలిచిన వెంటనే అందరం పరిగెత్తు నాయకులు, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆటం రాజు గారు, అదేవిధంగా వెంకటరాజు అన్న, మరి మా అనుభవాలు మా వారితో అనుబంధాలు మేము ఈరోజు మీకు చెప్తాం. మీరు వెనక తప్పదు, అక్కడక్కడ చెప్తా. మరి నేను ఒక చిన్న 2-3 విషయాలు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళకి అప్పచెప్తాను. నన్ను చైర్మన్ అంటారు అక్క కాబట్టి నాకు ఎక్కువ అడ్వాంటేజ్. సో మీరెవరు ఏమి చేయలేరు ఇక, కాబట్టి ఎంత చేసుకున్నా బయటికి వెళ్ళినాక మాట్లాడుకోవాలి తప్ప ఇక నా గురించి ఇక్కడ ఏమి అనలేరు, అనకూడదు. సంతోషం ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఈరోజు చెప్పాలనుకున్నటువంటి విషయాలు రాధక్క అవకాశం కల్పించింది. నా అభిమాన నాయకుడు నా అంటున్నాను, ఎందుకంటే మీరు కూడా మాట్లాడినప్పుడు నా అని మీరు చెప్తారు. నా అభిమాన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎట్లా అంటే నేను ఫస్ట్ నుండి రాజకీయ నాయకుడిని కావాలని, పెద్ద లీడర్ కావాలని, నేను ఫస్ట్ నుండి కూడా ప్రజల కొరకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం, సమస్యలు ఉంటే మాట్లాడటం, రాజకీయ పార్టీలో పనిచేయడం, ఎన్ఎస్యూఏ నుంచి పనిచేసుకుంటూ వచ్చాను. ఎన్ఎస్యూలో నేను ఉన్న సమయంలో వంగవీటి మోహన్ రంగ గారు పేరు విన్నారు మీరు? వంగవీటి మోహన్ రంగ గారి దగ్గరికి వారు కబురు వేశారు, లీడర్లను 3 పంపండి నేను మాట్లాడాలన్నప్పుడు విజయవాడకు పోయినటువంటి వాళ్ళు నేను కూడా ఒక 3 పోయాం. 2 చనిపోయారు, నేను మిగిలాను. వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర పోయినప్పుడు ఆయన, మీరు చూసిరండి వంగవీటి మోహన్ రంగ గారిని, ఆడరాజు గారు చూసిరు, వెంకటరాజు చూసిండు, ఇంకా ఇక్కడ కాంగ్రెస్ చూసిండు బయట. బట్ మీరు పేరు విన్నారు, మేము వ్యక్తిగతంగా నేను ఆయనతో కూర్చొని మాట్లాడిన అనుభవంతో చెబుతున్నాను. అప్పుడు ఫోటోలు లేవు, మా దురదృష్టం. అప్పుడు మా ఫోటోలు లేవు దురదృష్టం. అప్పుడు కెమెరాలు ఉంటే అన్నా ఎన్ని ఫోటోలు తీసుకుందా. ఇప్పుడు అదే బాధ, రాజీవ్ గాంధీ కలిసిన ఫోటో లేదు, సోనియా గాంధీతో అర్ధగంట మాట్లాడిన ఫోటో లేదు, మన్మోహన్ సింగ్ కలిసిన ఫోటో లేదు, మాటం రాజు గారు చాలా అప్పట్లోనే ఫోటోలు దిగిండు, సపోర్ట్ కొడతామండి. అది నేను విజయవాడ పోయినప్పుడు సంగతి చెప్తున్నా. సో విజయవాడ పోయినప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే, విజయవాడలో పబ్లిక్ మీటింగ్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు వస్తున్నాడు, చెన్నుపాటి విద్య ఎంపీగా పోటీ చేస్తుంది, ఏలూరులో సినిమా యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు పోటీ చేస్తుండు, మీరు యూత్ అంతా కూడా రావాలన్నప్పుడు 84 సంగతి చెప్తున్నాను. నేను పోయినప్పుడు విజయవాడలో ఫస్ట్ టైం వారిని స్టేజ్ మీద చూశాను. రాజశేఖర రెడ్డి గారు దూరం నుంచి, దూరంగా చూసినప్పుడు కార్యకర్తలు ఎట్లా అరుస్తారు, కార్యకర్తలుగా ఉన్నప్పుడు యూత్లు ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇక ఎట్లా ఉంటుంది, ఇక గట్టిగా రాజశేఖర రెడ్డి గారిని చూసిన సంతోషంతో అరిచినటువంటి అనుభవం. అక్కడి నుంచి కట్ చేస్తే 84 వారిని చూసా. 2004లో వారి పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. వారి పక్కన కూర్చున్నాను అంటే గాంధీ భవన్లో మీటింగ్లో. చాలా అనుభవాలు ఉన్నాయి, నాకు గుర్తులు ఉన్నాయి, నాకు కావాలంటే చాలా విషయాలలో. సో వారి దగ్గర నేను గమనించినటువంటిది ఏంటంటే, ఎవరైతే మనుషులను ప్రేమించగలిగినటువంటి నాయకత్వం చేసినటువంటి వారు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు మనుషుల మీద ప్రేమ విపరీతంగా ఉండేది, నమ్మకం విపరీతంగా ఉండేది, ఎవరిని నొప్పించేటువంటి వ్యక్తి కాదు. సరే, నేను నాకు అనుభవాలలో కొన్ని 1-2 చెప్పి నేను ముగిస్తాను. మరి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మహాయంలో, అంటే మేము పార్టీలో పనిచేసిన యాక్టివ్గా పనిచేసే టైంలో, నేను అంతకుముందు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్లో పనిచేసినప్పుడు ఆడమరాజు గారు, మేమంతా సుధాకర్ రెడ్డి గారు, సుధీర్ కుమార్ దగ్గర పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి, గుర్తున్నాయి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కలిసినప్పుడు వారి గొప్పతనం చెప్తాను మీకు ఒకటి. నన్ను ఇప్పుడు మీరు అందరూ మంచిగా మాట్లాడతాడు అని అంటారు కదా, అంటారు, మంచిగా మాట్లాడతారు కదా, పర్లేదు. 1-2 నచ్చకపోతే మెజార్టీ నచ్చుతారు, మంచిగా మాట్లాడతారు కదా. ఓకే, రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్లో నాకు 2004లో క్రిస్టియన్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్, అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాదు, సోనియా గాంధీ గారు అపాయింట్ చేసిన కమిటీ, మేరీ రవీంద్రనాథ్ గారు, మేమంతా ఉండే. నేను 2 మెంబర్లలో నేను ఒకరిని షబ్బీర్ రెడ్డి గారు చైర్మన్. సో నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథి. నాకు నా ఫోన్లో డీబీ ఉంటుంది, ఆయన పక్కన కూర్చున్న ఫోటో అదే పెట్టుకున్నాను. ఎందుకంటే అభిమానించే నాయకుడు కాబట్టి ఇప్పుడు నా ఫోన్లో మీరు పక్కన కూర్చున్నది, ఆయన పక్కన కూర్చొని మీటింగ్ నడిపినాను. నడపడమే కాదు, నేను మాట్లాడిన తర్వాత వారి గొప్పతనం ఏంటంటే మైక్ తీసుకొని ఆయన అన్న మాట ఏంటంటే, సింగం గారు చెప్పినట్లుగా
సింగం గారు అన్నట్టు సింగం గారు మాట్లాడారంటే నన్ను చూస్తున్నారు అందరు గాంధీ భవన్ ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో మస్తు పరిచయం ఉంది, క్రిస్టియన్స్ కదా, క్లోజ్ కావచ్చు అని ఇక గాంధీ భవన్ ఉన్న వాళ్ళందరూ న్యాయంబడి రావడం మొదలుపెట్టారు. అన్నా మమ్మల్ని రెడ్డి సభ రెడ్డి వాళ్ళు అందరూ మా రెడ్డి సభలు అందరూ హైదరాబాద్ రెడ్డి వాళ్ళందరూ అన్నా మమ్మల్ని సభ. తర్వాత ఒకసారి ఇట్లనే కూర్చున్నాము. షబ్బీర్ ఉన్నాడు కదా గాంధీ భవన్ పనిచేసి షబ్బీర్, గాంధీ భవన్ షబ్బీర్ అని ఒక ఆయన అటెండర్ ఉన్నాడు. అటెండర్ అక్క గుర్తు నాకు షబ్బీర్ మీద అక్క కూడా బాగా వచ్చిండు. అక్కడ వచ్చి నేను కూర్చుంటే అక్కడ సాబ్ బులారే బడే సాబ్ ఆడ కూర్చొని అందరూ బడే సాబ్ నేనన్నా కోన్ తీసుకో అప్పు బులారే మేరే కోన్ బడే సాబ్ బులారే అందరికీ నాకెట్లేదు ఎక్కడదామా రాజకీయాలలో కుళ్ళు. రాజకీయం అంటేనే భయంకరమైనటువంటిది అని అనుకుంటాం మనం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పిండు. రాజకీయం ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ రిలేషన్స్, నథింగ్ బట్ లవ్, ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్, అండర్స్టాండింగ్ పీపుల్ అని పిలిచినట్టు నేను పోయిన దగ్గరికి పోయినా. ఏం లేదమ్మా అందరూ ఉన్నారు అక్కడ. నన్ను చూసిండు దాన్ని పిలిచి భుజం ఇట్లా చేసి ఏమా బాగున్నా అని చెప్పి పని జరుగుతున్నాయని చేస్తున్నావు కదా ఆర్గనైజేషన్ బదులు నేను నిన్ను ప్రత్యేకంగా ఎందుకు పిలిచి తెలుసా, జస్ట్ అడ్మైర్ యూ, మనం మాట్లాడి చూసినాం చాలా బాగా మాట్లాడామమ్మా అని చెప్పి మంచిది వెళ్ళమ్మా. అది పోయినాక అందరూ ఏం మాట్లాడేమని చెప్పకూడదు సీక్రెట్. ఇక అందరికి ఇంకా పట్టుకుంది, అమ్మో రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఏదో మాట్లాడండి అందరికీ నాకు ఒకటే నమస్తే పెట్టు అన్న, నమస్తే అన్న ఒక్కసారి తీసుకో అన్న ఒకసారి. తర్వాత అది అన్నీ అయిపోయిన తర్వాత సరే నేను ఆయనతో ఉన్న చనువు చాలా చనువు అంటే ప్రేమించేటోడు అండి ఆయన. చనువు అంటే ఆయన ఫ్రెండ్షిప్ చేయడం కాదు, అక్కడ మనల్ని చూసి ఇంకోటి చెప్తా మీకు ఆనెస్ట్గా చెప్తా. ప్రార్థన క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు అనేవారంటే ఆయన ప్రాణం పెట్టి అంత ప్రేమించడం, చెప్పకుండానే ప్రేమించడం. ఆయన ఉన్నప్పుడు చైర్మన్లు క్రిస్టియన్లే, గవర్నమెంట్ అఫీషియల్స్ క్రిస్టియన్లే, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ క్రైస్తవులు ప్రధాన స్థాయిలోనే ఉండేవాళ్ళు. అయితే మేము ఈ మైనారిటీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉన్నప్పుడు మేము అప్పుడు చెప్పినటువంటి రికమెండ్ చేసినటువంటి ఏదైతే ఉందో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత జెరూసలేం పిలిగ్రిమేజ్, ఈ రెండు షబ్బీర్ అలీ గారి చైర్మన్. మైనారిటీలు ఎవరు ఉంటారండి, అంతా ముస్లిమ్స్, సిక్కులు, ఒక సిక్కులు ఉండే, ఇద్దరు క్రిస్టియన్స్ ఉండే. సో మేము ఇచ్చిన రికమెండేషన్ ద్వారానే ఆయన మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫైనాన్స్ కార్పొరేషన్ని పెట్టి మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు ఉందంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సహాయం. అది కొన్ని చెప్పి నేను ముగిస్తున్నా. ఐ వాంట్ టు సే దట్ అక్కకు థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు పబ్లిక్లో మనందరం కూర్చొని 16 సంవత్సరాల తర్వాత ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారండి? ఆనెస్ట్గా చెప్పండి, మన కుటుంబ సభ్యులను జ్ఞాపకం పెట్టుకున్నాం చెప్పండి, గుణమే చేసుకున్నాం. లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని గురించినటువంటి ఒక ఇట్లా మనం పెట్టాలనుకుంటున్నాం తమ్ముడు అని అక్క అంటే అక్కకి నేను చెప్పిన అక్క వి ఫాలో యూ, వి మొబిలైజ్ వాట్ ఎవర్ యూ అక్క ఆర్డర్ అని చెప్తే అక్క వెంటనే సంతోషపడింది. అక్కకు మనందరం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రాధక్క ద్వారా అందరు లీడర్స్ వచ్చి ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రం పరిపాలిస్తుంది. నా కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా గుర్తించిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉన్న నాయకులను గుర్తించి చెమట రక్తము వాళ్ళు యవ్వనము అంతా ఇందులో పెట్టి పనిచేసారు. సరే మేమంటే అంటే దేవుడు పిలిస్తే అంటే పక్కకి వెళ్ళినాం, కొంచెం దేవుని సేవ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ సుధీర్ గారు అయితే వీళ్ళందరూ పదవులు ఉన్నాయి కానీ గవర్నమెంట్ పోస్టులు లేవండి. పార్టీ పదవుల కంటే గవర్నమెంట్ పోస్టులు చాలా ఇంపార్టెంట్. మనకు పార్టీ పదవులు ఇచ్చి ఇప్పుడున్న వాళ్ళు కాము ఉంచుతారు, కానీ మనకు కూడా క్రైస్తవ సమాజానికి గవర్నమెంట్కి ఇచ్చేటువంటి పోస్టులు చైర్మన్లు డైరెక్టర్లు అవుతున్నాయో అవన్నీ రావాలని ఈ విఓసి తరఫున రాధక్క అనుమతితోటి నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. క్రైస్తవులకు న్యాయం చేయండి. అంటే పోస్టులు పార్టీ పోస్టులు అంటే ఎప్పుడు పనిచేసిన వాళ్ళకు పోస్టులు ఇవ్వడం వాళ్ళు ఇవ్వకపోయినా చేస్తారు, వీళ్ళు ఇవ్వకపోయినా చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తారు, ఎన్నో డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అటువంటి వాళ్లకు ప్రత్యేకంగా మురళి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, వారు వచ్చినందుకు, మేడం గారి మిత్రుడు. సో మరొకసారి వచ్చిన మీ అందరికి యూఎస్యూ వాళ్ళకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడానికి మనం రైట్ పీపుల్ అండ్ హీఈస్ అ గ్రేట్ మ్యాన్. మనకు ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్ నేను ఎన్నుకుపోయాడు ఒక్కొక్కసారి అనేటువంటి ఏమంటుంది అన్న మాకేమి లేట్లేదన్న మాకు అది లేదు అంటే ఎందుకమ్మా నేనున్నగా అనేటోడు అనేటోడు నువ్వు అని అర్థం కాకపోయింది. మన కమ్యూనిటీకి ఏం చేయట్లేదన్నా మీరు మాకు ఇవ్వాలన్నట్టు తొందరగా పడుతున్నా అని కూడా అర్థం వచ్చేది. అంటే మాకు ఇవ్వాలన్నా అంటే మీకు తప్పక సమయంలో గుర్తు చేసుకుంటా అన్నాడు. ఎనీవే ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ అందుకనే వైఎస్ఆర్ లివ్స్ ఆన్, వైఎస్ఆర్ లివ్స్ ఆన్. అండ్ ఈరోజు దేశం అంతటా వైఎస్ఆర్ అంటే గుర్తొస్తుంది.
చాలా అద్భుతమైన వ్యక్తి. వారి ఆత్మశాంతి, వారి కుటుంబానికి ఆదరణ. విజయమ్మ గారిని మనం కలిసిన, ఆమెతో కూడా చెప్పిన సంతోషం. వాళ్ళ కుమారుడితో కూడా పరిచయం. మరి షర్మిల గారు, అనిల్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నన్ను అందరూ కాంగ్రెస్ పార్టీ వాడిని పక్కకు పెట్టి, సరే కాంగ్రెస్ వచ్చినాక దగ్గర తీసుకుంటూనే ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మన వాళ్ళు అంటే ఏదో ఒకటి చెప్పి వేసేసి తోసేయాలా. సరే ఎనీవే, నేనైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ఆర్ గారితో కలిసినటువంటి అనుభవం నాకుంది కాబట్టి, పక్కన కూర్చున్నటువంటి అనుభవం ఉంది. ఆయన భుజం మీద చేతులు వేసిన, భుజం మీద తల దూకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లా తల ఇట్లా చేసి ఆయన జేబులోకి వెళ్ళి ఇట్లా చేయితే జేబులో నుంచి చిన్న దువ్వెన ఉండేది, పాత దువ్వెనండి ఆయనది. అప్పుడే ఎలక్షన్ క్యాంపెయిన్ పోయించండి. డిఎస్ గారు నాకు బాగా, మా అన్న డిఎస్ గారు, సీన్ అన్న డిఎస్ అండ్ వైఎస్ ఇద్దరు వచ్చిన గాంధీ భవన్లో సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు, ఎలక్షన్ అవుతున్నప్పుడు అప్పుడు నేను పోయినాం సోనియా గాంధీ కలవడానికి. క్రిస్టియన్ కమిటీ పిలిస్తే పోతే అందరికీ 2 నిమిషాలు టైం. మీకు తెలుసా మనకి ఎంత టైం తీసుకున్నాం మేము? 14.5 నిమిషాలు ఇచ్చింది మాకు టైం. ఇక పక్కన నిలబడ్డ వైఎస్ డిఎస్ గారు నిలబడి చెప్తున్నారు, అంటున్నారు, మేరెక్కతో రండి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు నా భుజం మీద చేసి నేను నాకు అర్థమైంది కాకపోతే అనుకుంటే మళ్ళీ ఏం చేసి జేబులో నుంచి పాత దిగురు. అప్పుడు వాళ్ళు 4:30 నుంచి అటు నుంచో ఫ్లైట్ వచ్చి హెలికాప్టర్లో దుమ్మంతా కొట్టుకుపోయింది, బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. అంటే ఇట్లాంటి చాలా అనుభవాలు ఆయన నేను చూసినాను. ఏంటంటే ఈజ్ ఏ వెరీ హంబుల్ మ్యాన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్, ఏ గ్రేట్ మ్యాన్. అట్లా కావాలి మనం గొప్పలం. అయితే ఎదిగిన కొద్దీ అని ఉంటాం, ఒదుగుడు ఉంటుంది అమ్మంటారు, అస్సలే ఉండదు మనకు. దూకుడే కొంచెం పైకి వస్తే ఇంకొంత ఒక్కటే కార్యక్రమం. పైకి ఎక్కాలి, తొక్కాలి. ఆయన ఎట్లా పైకి ఎక్కాలా, పైకి గుంజాలా. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు పైకి ఎక్కాలా, పైకి గుంజాలా. రాజశేఖర రెడ్డి గారి పాలిటిక్స్. ఇప్పుడు పాలిటిక్స్ పైకి ఎక్కాలా, తొక్కితే నాయకులు అనిపించుకో. ఆయన అందరిని పైకి తెచ్చిండు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పటికి ఉంటుంది. ఐ రియల్లీ బిగ్ సల్యూట్ హిమ్. ఈరోజు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అక్క ద్వారా తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కకు, వ్యూవర్స్ అందరికీ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.